Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA వారణాసి సూర్య. ఈ ఐకాన్ బాబు గురించి మాట్లాడాలంటే ఏమైనా మాట్లాడచ్చు అబ్బా. ఎందుకంటే మంచి పనులు చేస్తే ఏంటంటే మనలాంటి వాళ్ళు మాట్లాడడం కానీ చెడు బుద్ధి లోపల పెట్టుకొని కుళ్ళు బుద్ధి లోపల పెట్టుకొని ఆ, ఒకరిని తొక్కాలి, ఒకరిని తొక్కేసి మనమే పైకి రావాలి అంటే కనీసము తిండి పెట్టిన ఆ విలువ కూడా ఉండదా? మెగా ఫ్యామిలీ అనే ఫ్యామిలీ తిండి తిన్నారు, వాళ్ళ నీడన బతికారు. అవునా? ఆ ఇంగిత జ్ఞానం కూడా ఉండదా ఐకన్ బాబు? మీకు ఇప్పుడు వస్తున్న కష్టాలన్నీ అవే. అంటే మీరు ఏదో ఎదుగుతున్నాం, బీభత్సం అయిపోతున్నాం అని అనుకుంటున్నారు కానీ పుష్ప అనే సినిమా ఏ రేంజ్ సినిమా! పుష్ప 1 వేరే లెవెల్ సినిమా. దాన్ని ప్రమోట్ చేసుకుని పుష్ప 2ని వేరే లెవెల్లో ప్రమోట్ చేసుకున్నారు, అది వేరే విషయం. దానికి వచ్చిన కష్టాలు అవన్నీ ఇప్పుడు కూడా కోర్టు కేసులు నడుస్తున్నాయి. మొన్న కూడా కోర్టుకి పిలిపించారు, ఈ కథలన్నీ జరుగుతున్నాయి. అక్కడ కూడా మనకు మా వైఎస్ జగనన్న స్టైల్లో A11 ఇచ్చారంట, అది కూడా విన్నా నేను. సూపర్. ఈ ఎన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఈ కష్టాలు కాకుండా ఇప్పుడు పుష్ప సినిమా అంత రేంజ్ హిట్, ఇంత రేంజ్ హిట్ అని చెప్పేసి మీరు డబ్బాలు కొట్టుకొని హిట్ హిట్ అనే టాక్ తెచ్చుకున్నా కూడా ఆ సినిమాల తర్వాత పుష్ప 2 సినిమా తర్వాత మీకెందుకు తెలుగు డైరెక్టర్లు సినిమాలు చేయట్లేదు? ఎప్పుడైనా ఆలోచించావా ఐకాన్ బాబు? మంచి మంచి దిగ్గజాలు ఉన్నారు, ఇప్పుడు కూడా గోకుతున్నారంటగా రాజమౌళిని. రాజమౌళి అనేది దిగ్గజ డైరెక్టర్ని గోకుతున్నారంటగా, నాతో ఒక సినిమా చేయి అని చెప్పేసి. ఏదైనా కూడా ఆయన అనుకుంటే చేయాలి తప్ప మనం గోకితే అయ్యే పని కాదు అది. సో ఆ విషయం కాస్త పక్కన పెడితే తెలుగు సినిమా డైరెక్టర్లు ఎందుకు నీతో సినిమాలు చేయట్లేదు ఐకన్ బాబు? ఏమైనా కొంచెం కాసేపు ఆగి ఆలోచించావా? నేను తగ్గేదేలే అని చెప్పేసి ఇటు అటు గడ్డం గీక్కోవడం తప్ప ఏం లాభం? దేనికి లాభం? మీరేంటంటే ఒక ట్రాన్స్లో ఉన్నారు. పుష్ప అనే సినిమా నా వల్లే హిట్ అయ్యింది, పుష్ప 2 అనే సినిమా నేను లేకపోతే అసలు సినిమానే లేదు అనే రేంజ్లో మీరు ఉన్నారు. మీరు కొంచెం తగ్గి, పుష్ప సినిమా డైరెక్టర్స్ మూవీ అది. ఆ సుకుమార్ అనే డైరెక్టర్ లేకపోతే పుష్ప సినిమా లేదు. మన సుకుమార్ అనే మనిషి లేకుండా ఇంకో డైరెక్టర్ని పెట్టి చేయి, పుష్ప ఎంత వాటంగా ఉంటుందో. డైరెక్టర్ సినిమా అది. మీరేం పూసుకుంటున్నారు నా సినిమానే, నా రేంజ్ వేరే లెవెల్లో ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయిందని చెప్పేసి. ప్రపంచ స్థాయికి వెళితే మీకు ఒకటి జరగాలి. ఎక్కడెక్కడ డైరెక్టర్లు వచ్చేసి బాబు, ఐకాన్ బాబు మాతో సినిమా చేయండి అని చెప్పేసి కొట్టుకోవాలి క్యూలో కూర్చొని. ఎందుకు రావట్లేదు? బాలీవుడ్ నుంచి రావట్లేదు, హాలీవుడ్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళు రావట్లేదు. అసలు మీకు తెలుగు వాళ్ళు రావట్లేదు, తెలుగు డైరెక్టర్లే రావట్లేదు సినిమా చేయడానికి. ఎందుకు? మన టాలెంట్ తెలుసు అక్కడ. సో తెలుగు డైరెక్టర్లు రాకపోతే ఆ తమిళ్ని పట్టుకొనేసి ఎందుకులే బాబు రాక అనే సినిమా చేస్తున్నావు. అవేవో విచిత్రమైన వేషాలు వేసి బీభత్సం చేసి ఏదో చేస్తున్నావు. కష్టపడతావు, తప్పేం కాదు. కష్టపడుతూ నువ్వు చేస్తున్న పనికిమాలిన పనులు ఏంటంటే నువ్వే ఉండాలి సినిమా ఇండస్ట్రీ అంతా అని చెప్పేసి మీ బాబును గోకి, దాని తర్వాత దిల్ రాజు అన్నని మధ్యలోకి వేసుకొనేసి మీరు చేస్తున్న కథలన్నీ జనాలకు, సినిమా ఇండస్ట్రీకి తెలియదనే. ఏంది ఐకాన్ బాబు ఈ కష్టాలన్నీ? మనము మంచి పనులు చేస్తే మంచే వస్తుంది మనకు, చెడు చేస్తే చెడే వెంటాడుతూ ఉంటుంది. ఇప్పుడు చెడు వెంటాడుతోంది. ఎందుకంటే తెలుగు డైరెక్టర్లు దొరక్క వేరే గతి లేక ఆ తమిళ్ని పెట్టుకుంటే వాళ్ళేమో వాళ్ళ పైత్యం అంతా నీ మీద చూపిస్తున్నారు. పైత్యమే కనిపిస్తుంది నాకు ఇక్కడ. రాకాలో ఎక్కడ మా ఐకాన్ బాబు ఎక్కడ కనపడలేదే, పుష్పాటోలో ఉన్న ఐకాన్ బాబు ఎక్కడ కనపడలేదే. ఎందుకంటే అది డైరెక్టర్స్ మూవీ కాబట్టి డైరెక్టర్ ఉంటే పనులు అయ్యేటి. ఇక్కడ ఎవరున్నాడు? తమిళ్ ఉన్నారు, వాళ్ళ పైత్యమే కనిపిస్తుంది అక్కడంతా. చూసుకో, మరొక ఐ సినిమా అవుతుందా? మా శంకరన్న చేశాడు ఐ అనే సినిమా, అలాంటిది అవుతుందేమో అని నాకు డౌట్. ముందు అంటే మాకే ఇలాంటి డౌట్లు ఉంటే అది చేస్తున్న నీ పరిస్థితి ఊహించుకోలేం. ఎంత ఊహించుకోవచ్చు? అనవసరంగా వీడి దగ్గర ఇరుక్కుపోయాను రా బాబు,
ఏం చేయాలని అర్థం కావట్లేదు. నెక్స్ట్ సినిమా అయినా కూడా తెలుగు వాళ్ళతో ఏదో ఒకటి మా బాబును వాళ్ళ దగ్గర పంపించేసి బ్లాక్మెయిల్ చేసో ఏదో ఒకటి చేసి ఒకటి 2 సినిమాలను ఫైనలైజ్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నావా లేదా? చెప్పు, మనలో మనం మాట్లాడుకుందాం. ఉన్నావా లేదా? మరి ఇన్ని కష్టాలు దేనికి ఏంటున్నా? అందరితో సఖ్యతగా ఉండి నా ఫ్యామిలీ బాగుండాలి, నా మెగా ఫ్యామిలీ బాగుండాలి, నేను బాగుండాలి, నేను ఇండిపెండెంట్గా ఎదగాలనుకుంటున్నాను. ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వు. ఇదిగో నా ఫ్యామిలీ, నా మెగా ఫ్యామిలీ నా ఫ్యామిలీనే, నేను ఓపెన్ హార్టెడ్గా నేను కూడా ఎదగాలనుకుంటున్నాను కాబట్టి ఇదిగో నా బ్రాండ్ నేను క్రియేట్ చేసుకున్నాను. చెప్పి చేయి. ఎందుకు ఈ దూల? చెప్పి చేస్తే మా మెగా ఫ్యాన్స్ కూడా ఎవరిని డిస్టర్బ్ చేయరు కదా. మేము చేస్తున్నాం బా, మేము మెగా ఫ్యామిలీని ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నామా? మేము గొప్పగా చెప్పుకుంటున్నాం. మా మెగా ఫ్యామిలీ ఇన్స్పిరేషన్తో మేము సినిమాలు చేసుకుంటున్నాం అని చెప్పి ఏమన్నా వాళ్ళని ఎప్పుడన్నా మేము డిస్టర్బ్ చేసామా? నిన్నెప్పుడైనా డిస్టర్బ్ చేసామా? నువ్వై గెలుక్కున్నావు, మెగా ఫ్యామిలీ గెలుక్కుంటే ఊరుకోం మేము. ఊరుకునే సమస్య లేదు. ఎవడో గొట్టంగాలందరూ మెసేజ్లు పెడుతున్నారు, నువ్వు మెగా ఫ్యామిలీ కుక్క. అర్రే బై, విశ్వాసంగా ఉండేది కుక్కలే అనుకుంటే కుక్కనే అనుకో, తప్పేముంది? మేము బాహాటంగా చెప్తాం, మెగా ఫ్యామిలీ ఇన్స్పిరేషన్తోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చాం, ఆ ఇన్స్పిరేషన్తోనే సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాం, కొట్లాడుతాం అవసరమైతే. మాకెందుకు స్పేస్ ఉండదు చెప్పు? సినిమాలు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తున్నాం మేము. అట్లా అంత ఓపెన్ హార్ట్గా నువ్వెందుకు ఉండవు ఐకాన్ బాబు? ఏం పోయే కాలం మనకు అంటున్నా నేను. మంచిగా ఉండొచ్చు కదా, అందరూ ఉంటే మెగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుంది కదా, మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుంది కదా, ఇంకా డెవలప్ అవుతావు కదా. ఎంతవరకు లేని ఆర్మీని క్రియేట్ చేసుకుంటున్నావు. నా ఆర్మీ అని చెప్పేసి గడ్డం కింద గీకి నొప్పి రావట్లే? ఏంది ఐకాన్ బాబు, ఇంకా పుష్పలో ఉన్నావు, ఇంకా దంచి బయటికి రా. ఇప్పుడు రాక అని చెప్పేసి ఏదైనా కత్తో ఏదన్నా కొమ్మో ఉంటుంది కదా, ఏనుగు కొమ్మో ఏదో ఒకటి పట్టుకునేసి హడావిడి చెయ్యి. రాక అని చెప్పేసి ఇప్పుడు నేను మారిపోతున్నా అని చెప్పేసి మెగా ఫ్యాన్ని తొక్కేసి నువ్వు పైకి లేవాలనుకోవడం ఏంటి? ఎవడిచ్చాడు ఐడియా? బాబు ఇచ్చాడా, లేకపోతే దిల్ రాజు అన్న ఇచ్చాడా? ఏంది? జరగవు అవి, ఈ జన్మకు జరగవు అవి. ప్రతి జన్మకు ఒక మెగాస్టార్ ఉంటాడు. మెగాస్టార్ ఒక్కడే ఉంటాడు, పవర్ స్టార్ ఒక్కడే ఉంటాడు, పవన్ కళ్యాణ్ అనే మనిషి ఒకడే ఉంటారు, ఇంకోటి పుట్టడు. తొక్కేసి రక్కేసి ఏవేవో చేయాలనుకుంటే ఈ జన్మకయ్యే పనులు కాదు. మీరు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయారు, రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయారు. మీరు ట్రైను ట్రాక్ మీద వెళ్ళట్లే, క్రాస్ అయిపోయి అడవిలోకి వెళ్ళిపోతుంది అంతే. మనం అటు వెళ్తే అసమయంగా. అర్థం చేసుకో ఐకాన్ బాబు, వాట్ ఈస్ దిస్? అర్థం చేసుకోవాలి కదా. మేము పుష్ప 2లో నీ యాక్టింగ్కి నేను ఫిదా. మీకు వచ్చింది తెలుసా? పుష్ప అనే సినిమా ప్రతి 2 రోజులకు ఒకసారి నేను వాచ్ చేస్తూనే ఉంటాను. అది చాలా ఇన్స్పిరేషన్ మూవీ, అది డైరెక్టర్స్ మూవీ, నీ సినిమా కాదు అది. దాంట్లో నువ్వు ఉన్నా చూస్తాం, మెగాస్టార్ ఉన్నా చూస్తాం, పవన్ కళ్యాణ్ గారు ఉన్నా చూస్తాం, మా రామ్ చరణ్ ఉన్నా చూస్తాం, ఎవరున్నా చూస్తాం. ఎందుకు మా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నా చూస్తాం, మహేష్ బాబునా చూస్తాం. అందరూ ఏ హీరో అయినా చేస్తాడు. అది దమ్ము అందరికీ ఉంది, పెద్ద హీరోలందరికీ, చిన్న హీరోలు కూడా ఉంటుంది. ఇప్పుడు సుకుమార్ అన్నని పెట్టి ఒక కొత్త హీరోని పెట్టి చేస్తే జరగదా? అది బ్రాండ్ రాదా? మన ఐకాన్ బాబునే చేయాలనా? ఇవన్నీ నేను మాట్లాడితే పచ్చికి కొంచెం పెయిన్ఫుల్గా ఉంటాయి, కానీ వాస్తవాలు అవే. గెలుకోకూడదు, మా అలాంటి మెగా ఫ్యాన్స్ గెలుకోకూడదు. వాళ్ళందరికీ చెప్తున్నా, ఎవడైతే కామెంట్ పెడుతున్నా మేము మెగా ఫ్యాన్స్ గురించి, మెగా ఫ్యామిలీ గురించి, వాళ్ళు చేసే దారుణాలు అయ్యి అనమాట అన్నీ మాట్లాడతాను. రే, అంత ఈజీ కాదు. వారణా సూర్యతో మొత్తం మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. మెగా ఫ్యాన్స్ ఓపెన్ హార్టెడ్ షర్ట్ ఎగరేసి చెప్తున్నా, నేను మెగా ఫ్యామిలీ ఇన్స్పిరేషన్తోనే నేను ముందుకెళ్తుంటాను, ఇంకా వెళ్తూనే ఉంటాను. ఆ ఇన్స్పిరేషన్తోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చా. ఇట్లా దమ్ము ఉందా ఎవరికైనా మాట్లాడడానికి? ఐకాన్ బాబు తప్పు చేస్తున్నావు, బరాబర్. మీ బాబుతో కలిసి తప్పు చేస్తున్నారు, దిల్ రాజు మధ్యలో వేసుకొని తప్పు చేస్తున్నారు, ముగ్గురు కలిసి తప్పు చేస్తున్నారు. వదలను, అంత ఈజీగా వదలను. ఈ గుండు బాస్ అసలు వదలడు. నా సినిమాలు నేను చేసుకుంటూ వెళ్తూనే ఉంటా. మీరు అడ్డొస్తారు నాకు తెలుసు, అడ్డొచ్చినా కూడా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటా. నా పంతా నాది, నా దారి నాది. గట్టిగా మాట్లాడితే మా మెగా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుంటా. ఎందుకు తీసుకోను? మాకు ఆ హక్కు ఉంది. అర్థం చేసుకో ఐకాన్ బాబు. ఒక తొక్కి పైకి రావాలని కూడా తప్పు. నువ్వు ఇండివిజువల్గా కూడా హ్యాపీగా ఎదుర్కొని కూడా సపోర్ట్ చేస్తావు.
వద్దు, మెగా ఫ్యామిలీని తొక్కి రావాలని అనుకోవడం తప్పున అర్థం చేసుకో. అర్థం చేసుకొని ఎప్పుడైనా సరైన మార్గంలో వెళ్తే తెలుగు సినిమా డైరెక్టర్లు మీతో సినిమాలు చేస్తారు. లేకపోతే తమిళ్కి, అటునుంచి కన్నడకి, అటునుంచి హిందీకి వెళ్ళి ఎవరో ఒక ఫ్లాప్ డైరెక్టర్ని పెట్టుకొని ఎప్పుడో సినిమా చేసిన ఒక డైరెక్టర్ని పెట్టుకొని సినిమాలు చేసుకునే పరిస్థితి రాకూడదు, తెచ్చుకోకూడదు. అట్లా ఎంతసేపు సుకుమార్ గారు చేయాలంటే ఆయన వేరే కమిట్మెంట్స్ ఉండవా? ఆయన వేరే సినిమాలు చేయొద్దా? ఈ లోపల 4-5 ఫ్లాపులు ఇచ్చేస్తే ఏంది పరిస్థితి ఐకాన్ బాబు? డబ్బులు ఉన్నాయి, స్టూడియో పెట్టుకోవచ్చు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ పెట్టుకోవచ్చు. సినిమా ఇండస్ట్రీలో ఎవరు టాలెంటెడ్ పర్సన్ ఎవడు బయటకు వస్తున్నా కూడా వాళ్ళని లాక్కి వచ్చేసి మీ కాంపౌండ్లో వేసుకోవచ్చు, వాళ్ళని బయటికి రాకుండా చెయ్యొచ్చు, తొక్కేయచ్చు. ఇవన్నీ జరగట్లేదా? ఇవన్నీ నిజాలు కాదా? ఎవరు మాట్లాడతారు ఇవన్నీ? వారణా సూర్య అనే మాట్లాడతాడు, గుండు బాసే మాట్లాడతాడు. గుండు బాస్ ఫైర్ మీద ఉన్నాడు, నిజాలే మాట్లాడతాడు. సో ఐకాన్ బాబు కష్టాలు అన్నీ ఇన్ని కాదు మై డియర్ ఐకాన్ బాబు. సో వీలైతే ఏంటంటే మంచి పనులు చేయి. ఏం చేయాలి తెలుసా? చిన్న సినిమాకి సపోర్ట్ చేయి. చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది, సమ్మగా ఉంటుంది. చిన్న సినిమాకి సపోర్ట్ చేసి మాలాంటి గుండు బాస్ లాంటి సినిమాకి సపోర్ట్ చేయి. మళ్ళీ మా ఐకాన్ బాబు వేరే లెవెల్కి వెళ్ళిపోతాడు. మంచి పనులు చేయడానికి మనసు ఒప్పట్లేదు ఐకాన్ బాబు. వాట్ ఈస్ దిస్ అంటున్నా. సో ఐకాన్ బాబు కష్టాలు అన్ని కాదులే, చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ డిస్కస్ చేస్తా వీడియోలో. ఎన్నెన్ని చెప్పి చావని నేను. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీరు ఈసీని సబ్స్క్రైబ్ చేసుకున్నారో నాకు తెలియదు, కానీ వాచ్ అయితే చేస్తుండండి. మంచిగా ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. చిన్న సినిమాల గురించి నేను మాట్లాడుతూనే ఉంటా, మీకు ఎవ్వరూ చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తూనే ఉంటా, వాటికి సొల్యూషన్స్ కూడా నేను ఇస్తూనే ఉంటా. మనం ముందుకు వెళ్దాం, చిన్న సినిమాలు బాగా చేద్దాం. ఐకాన్ బాబు కష్టాలు మాత్రం అన్నీ ఇన్ని కాదు, అందరి గురించి మాట్లాడుతూ ఉంటా. మా ఐకాన్ బాబు గురించి కంటిన్యూగా ఏదో టైంలో మాట్లాడుతూనే ఉంటా. ఎందుకంటే నేను ఐకాన్ బాబు గురించే స్పెషల్గా ఎందుకు మాట్లాడుతున్నావు సూర్య అంటే, మెగా ఫ్యామిలీ తొక్కాలని చూస్తున్నాడు. అది మాకు నచ్చట్లే. మెగా యాజ్ ఏ ఫ్యాన్స్గా మాకు నచ్చట్లే. కుదరదు, ఒప్పుకోము. అలా కుదరదంటే నువ్వు ఎదుగబ్బా, అందరూ సపోర్ట్ చేస్తారు. తొక్కి ఎదుగాలనుకుంటే మాత్రం ఊరుకోము, బరాబర్ ఖండిస్తాం. అర్థమైందా? నా పేరు వారణా సూర్య @ గుండు బాస్. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 798159 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లోకి వచ్చేయండి. ఎవరైనా కూడా నాకు సెండింగ్స్ ఇవ్వాలనుకున్నా, వార్నింగ్లు ఇవ్వాలనుకున్నా, ఏమి ఇవ్వాలనుకున్నా కూడా ఫోన్లో అయితే చేయొద్దు, వాట్సాప్లో కమ్యూనికేషన్లో వేయండి. వీలైతే వాయిస్ మెసేజ్లు పెట్టండి. సో నేను చెప్పేది తప్పు అయితే మాత్రం సో మీరు విమర్శించవచ్చు. మీ విమర్శించే హక్కు ఎవరికైనా ఉంది, మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు కదా, ఎవరైనా మాట్లాడవచ్చు. నేను మాట్లాడుతున్నాను, తప్పులుంటే మాట్లాడతాను, ఎవరి దగ్గర నుంచే మాట్లాడతాను, ఎవరి మీదైనా మాట్లాడతాను. 2 తప్పులు చేస్తున్నారు. చిన్న సినిమాకు సపోర్ట్ చేయట్లేదు, ఓ పక్క మెగా ఫ్యామిలీ తొక్కాలని చూస్తున్నారు. ఈ 2 నాకు నచ్చట్లేదు. అందువల్లే మాట్లాడుతున్నాడు గుండు బాస్. నా పేరు గుండు బాస్ @ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.